వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జ్యూరిక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు. సాల్మన్ హత్యకు కారణమైన వారిని శిక్షించాలి. వైసీపీ నాయకుల డిమాండు. డీజీపీకి వినతి పత్రం అందజేసిన అంబటి, విడుదల మరియు ఇతర నాయకులు. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేక సేవలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జ్యూరిక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను సీఎం ఆప్యాయంగా పలకరించారు. దావోస్లో సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు నారా లోకేష్ వెళ్లిన విషయం తెలిసిందే. దావోసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిక్ ఎయిర్పోర్టులో దిగిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు ఎన్ఆర్ఐ టీడీపీ యూరోప్ ఆధ్వర్యంలో ప్రవాస తెలుగువారు ఘన స్వాగతం పలికారు. ఇతరుల క్రెడిట్ దొంగలించడమే జగన్కు ఉన్న ఏకైక క్రెడిట్ అని మంత్రి ఎన్ఎండి ఫరూక్, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా మీడియా వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ సెల్ నేను కానీ మన మిత్రుడు ఆయన పేరు మర్చిపోయినా, ఆయన పేరేమి, అరే ఈయన పేరు కదా, రవి కాదు, పిలిచారా? మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఆ పిల్లల పేరు చెప్పాలేమనుకోండి దానివల్ల. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్ సెల్లో నేను, బీద రవి గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ప్రజలను ఉద్దేశించి వచ్చిన పితరులను అంటే పిటిషన్స్ తీసుకున్నాం. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల, అక్రమాల వల్ల పేదవారి ఈరోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఎకరా ఉంటే 80 సెంట్లు, 15-20 సెంట్లు దొబ్బేయడము, A22 అని చెప్పి దొబ్బేయడము, ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది. ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు 90% పిటిషన్లని దానికి వ్యతిరేకం వచ్చాయి. ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఆయన ఆయనదే, ఆయన బాబుదే, ఆయన జాగీరిదే. ఈ రకంగా
దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? హంద్రీనివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. ఆడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసినాడు. అది ఆయన క్రెడిట్. అది సొంత జిల్లా చెప్తాడు ఆయన. రాయచోటిలో ఇందాక వచ్చే పెటిషన్లు ఉన్నారు రేణు రవి గారు. రాయచోటిలో షాదీఖానా కావాలా, షాదీఖానా శిథిలావస్థలో ఇదని. రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభోత్సవం చేశాను, నేనే డబ్బులు అలికేట్ చేశాను. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి నాకు? ఏం మనం ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా? ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు? ఘనకార్యాలు చేసినాడని చెప్పి. ఏం ఘనకార్యం చేసినాడా? రాయలసీమకి నీళ్ళు ఏమని తెచ్చినాడా? అసలు ఏం పని చేసినాడు? అన్నీ దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసలు కేటాయించాలి ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్ళు పోయినాయి. అది ఎవరి క్రెడిట్? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడేదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలంలో నాణ్యతలేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాం దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రెడిట్ నేను ప్రపంచంలో నేను పేరు చెప్పకూడదు, కానీ ఇట్లాంటి క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి? కాబట్టి ఈయన చాలా 5 ఏళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు. ఓబులాపురం గురించి వాళ్ళ ఆయన దోపిడీ చేశా. ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ వాళ్ళకి కావాల్సిన అందరికీ దోచిపెట్టేసినాడు. ఇప్పటికీ వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్లను తెచ్చుకొని. దానికి క్రెడిట్ ఇవ్వాలా? ఎక్కడ నేషనల్ హైవేలు ఎక్కడైనా చేసావా? ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 5 ఏళ్ళలో 2018-19 శాంక్షన్ వర్క్స్ మధ్యలో నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాలా? ఆయన ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలా? ఎవడన్నా సొంతంగా చెప్పుకుంటాడు నా క్రెడిట్ అని చెప్పి? నేను ఎవరిని చూడలేటోళ్ళను సొంతంగా నా క్రెడిట్ అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అంటే ఎంత సిగ్గుచ్చేట్టు. ఏం పని చేసామని చెప్పాలా? పాడేరు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అల్లూరు జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆకస్మికంగా స్థానిక జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్ వార్డుకి వెళ్లి వైద్య చికిత్సలు పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య చికిత్సలపై అడిగి తెలుసుకున్నారు. తమకు సకాలంలో మెరుగైన వైద్య చికిత్సలు కల్పించడం లేదని పలువురు రోగుల బంధువులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన అక్కడున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. అవునండి, ఇప్పుడు హాస్పిటల్లో విజిట్ చేస్తాం కదా, ఇక్కడ పేషెంట్లు ఉంటారు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేషెంట్లు ఇక్కడ హాస్పిటల్లో ఏ రకంగా సపర్యలు చేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి వస్తాం కదా. ఏం ఇక్కడ కనిపించట్లేదు, ఏం జరుగుతుంది అసలు? హలో,
పేషెంట్లకి అందరూ వచ్చేసి మాకు చెప్తున్నారు మా పేషెంట్ కండిషన్ ఇలా ఉంది మాకు బాగోలేదు అని చెప్పేసి మేము చూడడానికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఏదో కూడా మాకు తెలియని పరిస్థితి అయిపోయింది మాకు. ఓకే అమ్మా, మేము ఇక్కడ వచ్చినప్పుడు పేషెంట్లకు పరిశీలించినప్పుడు కూడా అక్కడ పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది మాకు. బర్నింగ్ కేసు ఉంది, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అప్పుడు మీరు లేరు కదా వచ్చినప్పుడు, మీకు చెప్పేసి వచ్చాం కదా, లేరుగా మీరు. సరే నేను ఈ మాట్లాడదాం అమ్మా. సరే, థ్యాంక్ యూ. సల్మాన్ హత్యకు కారణమైన వారిని శిక్షించాలని మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కుస్తీ పట్టే కార్యక్రమం చేయమాకండి, ఇది మంచిది కాదు. ఇప్పుడైనా అక్కడ మాట్లాడండి. ఎవరు రెస్పాన్స్ లేదండి, మర్యాద లేదండి వచ్చినందుకు. పంపించుకోలేమా డీజీపీ గారికి? చాలా అన్యాయం జరుగుతుందని. గేట్ లేదన్నా అన్న, ఈ గేట్ బైవాక్ ఎవరు రానియదు అన్న. ఒక నిమిషం నా మాట ఉంటారా? ఈ గేట్ బైవాక్ ఎవరు రానియదు ఆ గేట్ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైంది. పోలీసులు వాళ్ళ ఒక విధులేంటండి? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత. సామాన్యులకు రక్షణ కల్పించాలి, సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్డి గారు కావచ్చు, ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్ గా లెటర్స్ పెట్టి, మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈ రోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మాన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా
ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు కదా చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళ 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా రిప్రజెంటేషన్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వాళ్ళకి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బయటాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. మామూలుతో కుస్తీ పడతారా లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగాం, ఇంతే. ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా పెనుగొండ పట్టణంలోని వేమన విగ్రహానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, రెడ్డి సంఘం నాయకులతో కలిసి ఘన నివాళులర్పించారు మంత్రి సవిత. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న ఆకృత్యాలను ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా నోరు విప్పారా చంపేస్తాం, జాగ్రత్త. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి సర్కార్ ఆర్ ది గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఏ టర్న్. ఇక్కడ ఏ రాజ్యాంగం పనిచేయదు, మేము చెప్పింది మాత్రమే నడవాలి. మాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా సరే తోక జాడించాడో, పత్రికా స్వేచ్ఛ ఉందని, మానవ హక్కులున్నాయని విర్రవీగారో జాగ్రత్త. తెలుసు కదా, పిన్నెలలో సాల్మన్ అనే ఒక దళితుడు, ఎవడ్రా మీరు, ఎవడి మీద ప్రేమ పెంచుకోవాలి, ఎవరిని అభిమానించాలి అర్థం కావటం లేదా అన్న హెచ్చరిక ఈ రాష్ట్రంలో నిండు ప్రాణాన్ని బలికొంది. అంబేద్కర్ హక్కు ఇచ్చాడు కదని ఓటు హక్కుని మీ ఇష్ట ప్రకారం వాడితే కుదరదబ్బాయి. మేం చెప్పినట్టే నడవాలది. ఇది మా సర్కార్. భారత రాజ్యాంగమా,
ఇంకేమన్నానా? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మాట్లాడతాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్తాం. అది ఒకప్పటి మాట. పాలనలోకి వచ్చిన తర్వాత వేరుగా ఉంటాం. మీరు మా దారిలోకి వస్తారా? సరే, రాకపోతే మంద సాల్మాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు చూసుకోండి ఒకసారి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక రాజకీయ పార్టీని ప్రజలు అభిమానించడం తప్ప, ఆ రాజకీయ పార్టీ అధినాయకుడి పట్ల ప్రేమని పెంచుకోవటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి ప్రజా ఉద్యమంగా అది నిర్మాణం చెంది ఎన్నికల్లో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా, రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీని మాకు తెలియకుండా, మమ్మల్ని కలవకుండా ఆ పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవటం, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పవుతుందా? ఏలూరులో లిక్కర్ షాప్పై తిరగబడ్డారు మందుబాబులు. లక్కవరం వైన్ షాప్లో మద్యం బాటిల్పై స్టిక్కర్ మార్చి నకిలీ మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని మందుబాబులు ధర్నా చేపట్టారు. బ్రాండెడ్ సీసాలో చీప్ లిక్కర్ పోయడం, 230 రూపాయలున్న ధర ఉన్న బాటిల్పై నకిలీ స్టిక్కర్ అట్టించి 250 రూపాయలకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. రాయిస్టాక్ ఆర్డర్ వచ్చేసి 200 రూపాయలు, గవర్నమెంట్ 10 మంచిమన్నాడు 230, 240 అమ్ముతారు. 240 పోయి ఈ స్టిక్కర్ వేసి, ఇదిగోండి స్టిక్కర్, ఈ స్టిక్కర్ వేసి 250 రూపాయలకి అమ్ముతారు. ఏంటిది? లక్వరంలో దళారీ చీపు తయారు చేస్తున్నారు, చీపుని కాస్ట్లీలో పెట్టేస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ రోజు మేము లక్వరం షాపుల గురించి ధర్నా చేస్తున్నాం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేక సేవలు వేదయుక్తంగా నిర్వహించారు. ఈ రోజు హరి ఓం ఓం భద్రం కర్ణో విష్ణుదానదేవాః భద్రం పశ్యేమాక్షభుజగత్రాః శ్రీరంగే సుష్ఠభావంజస్తనోభిః యశోమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు ఓం శాంతి సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తస్తతిష్టతి సర్వం జగదిదం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మ భూర్భువస్సు వరుణ్ ఘనాది ఈం పూర్వముచ్చార్య వర్ణాది ఈం స్థితనంతరం అనుస్వారః పరతరః అర్ధేంద్రసితం తారేణ రుద్ధం ఏతత్వమనస్వరూపం అకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్య ఆంత్యరూపం దేశిష్ఠుభాగం దస్తనోభిః యశోమదేవహిదం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః ఆత్మముచ్యతే సాయమదీయానో దురితగతం పాపం నాశయతి ప్రాతరదీయానో రాత్రిగతం పాపం నాశయతి సాయం ప్రాతఃప్రయుంజానో పాపో పాపో భవతి సర్వత్రాధీయానో విదుగ్ధో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి ఇదమధర్మశీర్షమశిష్యాయనయేయం యురాయత విరాజో అధిభూరుజః జాతో అత్యరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుద్భశరదేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమానస్థితంతే యత్ర పూర్వేధాధ్యా సంతి దేవాః అధ్యః సంబోధ పృథివ్యైరథాచ్చ విశ్వకర్మణः సమవర్తదాది తస్య త్వష్టా విదగ్ధ్రూపమేతి తత్పురుషస్య విశ్వభాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృతయః భవతి నాన్యః పంథా విద్యతే జనాద ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాः పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదదः यो देवेभ्यः आगमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्यैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ईष्यते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनोत्मीलम् हरे हर हर नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमः अग्रे वधाय वीरे वधाय च नमः हन्त्रे च हनीयते च नमः वृक्षेभ्यो हरिघोषेभ्यो नमस्काराय नमः शम्भुवे च ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం 3వ సోమవారం విడతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు శ్రీపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాల్లో బీజేపీ నాయకులు సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని తెలిపారు. గత 2 వారాలుగా స్వీకరించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు తిరిగి వారి నుంచి స్పందన కూడా వచ్చిందని అన్నారు. ప్రతి సోమవారం విడతలు స్వీకరిస్తామని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్లో జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన దరఖాస్తులు సుమారుగా 20 అందించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపురం తేజేశ్వర్తో పాటు
పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.